నేటి కథా శ్రవణానికి స్వాగతం. ఈరోజు కథా శ్రవణంలో మనమందరం సతీ సావిత్రి ఆమె గురించి తెలుసుకుందాము. సతీ సావిత్రి పూర్వకాలంలో అశ్వపతి అనే రాజుకు సావిత్రి అనే ఒక కుమార్తె జన్మించింది. ఆమె సౌందర్యవతి, చక్కని గుణవంతురాలు, చక్కని విద్యాభ్యాసము జ్ఞానము కలిగిన వనిత. ఆమెకు ఎంత వెతికినా కూడా సరైన వరుడు లభించలేదు. అప్పుడు తాను కోరుకున్న వరుడిని తనే స్వయంగా వెతుక్కుని సత్యవంతుడు అనే యువకుడిని వివాహం చేసుకున్న ధీర వనిత సతీ సావిత్రి. అయితే సత్యవంతుడు జీవితకాలం తక్కువ అని నారద మహర్షి హెచ్చరించాడు. అయినప్పటికీ సావిత్రి తన భర్త పట్ల అపారమైన ప్రేమతో అతనిని వివాహం చేసుకుంది. పెళ్ళైన కొంతకాలానికి యమధర్మరాజు సత్యవంతుడు ప్రాణాలను తీసుకువెళ్లేందుకు వచ్చాడు. అప్పుడు సావిత్రి యముడి వెంట వెళ్లి తన ధర్మాన్ని, తన భర్తపై తనకు గల ప్రేమను తెలియచేసింది. ఆమె బుద్ధివంతురాలైనటువంటి ఆ చక్కని మాటలతో యముడిని మెప్పించింది. అప్పుడు యముడు 3 వరాలిచ్చాడు ఆమెకి. యముడి వలన ఆమె 3 వరాలు పొందింది. మొదటి వరంగా తన మామ పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరుకున్నది. రెండవ వరంగా తనకు సంతానం కావాలని కోరుకుంది. మూడవ వరంగా తన భర్త జీవితాన్ని, తన భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని కోరుకున్నది. అప్పుడు యమధర్మరాజు ఆ సావిత్రి యొక్క సమయస్ఫూర్తికి, ఆమె ధైర్యానికి, ఆమె ధర్మ నియతకు సంతసించి ఆ వరాలన్నీ ప్రసాదించి భర్తకు తిరిగి ప్రాణాన్ని ప్రసాదించి వారిద్దరినీ కూడా ఆశీర్వదించాడు. ఈ కథలోని సారాంశం ఏమిటి అనగా, సావిత్రి తన భర్త పట్ల అపారమైన ప్రేమ, నమ్మకాన్ని కూడా చూపించింది. మనం కూడా మనం కుటుంబ సభ్యుల పట్ల, మిత్రుల పట్ల ప్రేమను, నమ్మకాన్ని కలిగి ఉండాలి. సావిత్రి ఎదురైన విపత్తుని ధైర్యంగా ఎదుర్కొని భర్తను తిరిగి పొందింది. అలాగే మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదిరించి నిలబడాలి. యమధర్మరాజును తన తెలివితేటలతో మెప్పించి వరాలు పొందింది. మనం కూడా వివేకవంతంగా ఆలోచించి మన సమస్యలను పరిష్కరించుకోవాలి. ధర్మాన్ని అనుసరించే వారికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది అనేది సావిత్రి కథ వలన మనం తెలుసుకున్న నీతి. అది నైతికత, మంచితనం అనుసరిస్తే జీవితంలో అందరికీ కూడా మంచే జరుగుతుంది.